ఈ వీడియోలో చూశారు కదా! ఇవన్నీ సోప్స్ అనమాట. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. ఇన్ని మోడల్స్ మనకి ఫ్లేవర్స్ ఇక్కడ దొరుకుతాయి అనేసి. అండ్ ఇక్కడ జనరల్‌గా లోషన్సే యూజ్ చేస్తారు. బట్ ఇవైతే చాలా తక్కువ ప్రైస్‌లో పెట్టారు. చాలా రకాలు పెట్టారు. ఈ వీడియోలో మొత్తం నేను మీకు చూపిస్తాను. హోల్ ఫుడ్స్ మార్కెట్‌కొచ్చామనమాట. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆర్గానిక్ అనమాట. సో అన్నీ వాడు అమ్మే వెజిటబుల్స్ దగ్గర నుంచి బ్రెడ్డు, బిస్కెట్స్, ఈవెన్ చికెను అన్నీ కూడా ఆర్గానిక్ ఉంటాయి. బట్ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఓకే, కొన్నిటికి మనం పెట్టాలి ప్రైజ్. మనం హెల్తీ ఫుడ్ తినాలి కాబట్టి. సో ఏమేమి తీసుకుంటామో మేము ఇక్కడ హోల్ ఫుడ్స్లో అనేది మీరు చూసేయండి. మనం దేనికి మనం ప్రైస్ వర్త్ అనేది తీసుకోవచ్చు అనేది. ఇక్కడ ఇది ఏంటంటే మన ఇండియన్ మీల్స్ కూడా ఈ మధ్య మనకి ఎక్కడికి వెళ్ళినా యాడ్ చేస్తున్నారు కదా, ఇండియన్ సరుకులు కూడా ఉంటున్నాయి. సో లెమన్ రైసు, సో అలాంటివి కూడా మనకి పెట్టారు ఫుడ్. ఇంకా బ్రెడ్ అనమాట. సో నేనైతే మాత్రం ఐ లైక్ దిస్ బ్రెడ్. దీంట్లో మనం జనరల్గా హోల్ వీట్ తీసుకుంటారు కదా అందరూ. బట్ అది రాంగ్ అండి. హోల్ వీట్ కూడా కాదు, జనరల్గా సీడ్స్ ఉన్న బ్రెడ్ తీసుకోండి. సో కంప్లీట్గా సీడ్స్ ఉండాలి బ్రెడ్. అది మాత్రం సూపర్ హెల్దీ అనమాట. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను ఎలాంటి బ్రెడ్ యూజ్ చేస్తాను అనేది. కంప్లీట్గా చియా సీడ్స్, పాపీ సీడ్స్ అన్నీ ఉంటాయి. సో మనకు కనిపిస్తుంది ఇట్స్ అది హెల్దీ అనేసి అర్థమవుతుంది కాబట్టి అది తీసుకుంటాను. ఇక్కడ చూసారు కదా ఐస్ క్రీమ్స్ అంట. సో భలే అనిపించాయి. సో పైనంతా జెల్లీతో కవర్ అయి ఉండి కొంచెం లోపలంతా ఐస్ క్రీమ్ ఉంది. ఒక్కొక్కటి $2 ఎంతో అనుకుంటా. బాగుంది, టేస్ట్ అయితే తీసుకున్నాము. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ డేట్స్ అండ్ నట్. ఏం లేదు, జస్ట్ డేట్స్ అండ్ ఓన్లీ నట్స్ మాత్రమే. దాన్ని ఒక చాక్లెట్ లానో ఒక క్యూబ్స్ లాగా కట్ చేసి అమ్ముతున్నారనమాట. బట్ టూ మచ్ కాస్ట్, అంత వర్త్ అయితే కాదు. ఓన్లీ డేట్స్ అండ్ నట్స్ అంటే మనం కూడా తయారు చేసుకోవచ్చు కదా ఇంట్లో. సో అదంతా అయిపోయిన తర్వాత ఇవన్నీ ఏంటంటే అమెరికన్ వాళ్ళ ఫుడ్ అనమాట. మనకి కావాల్సినంత మనం తీసుకుంటే మనం మనీ పే చేయటమే. బాయిల్డ్ ఎగ్స్, ఇంక ఇవి మనమైతే ఎలా బిర్యానీ, రోటీస్ ఎలా తీసుకుంటామో మన స్నాక్స్ సమోసాలు అలాగో ఇక్కడ వీళ్ళు సలాడ్స్. సో వాళ్ళకి కావాల్సినవన్నీ మేక్ చేసుకుంటారు. ఇవన్నీ పికిల్స్ అనమాట. సో మనకి ఆలివ్ ఆయిల్ తెలుసు కదా, ఇదేమో ఆలివ్ ఆయిల్, ఆలివ్స్ అంటారు వాటిని. ఆలివ్ ఆయిల్లో ఉండేవి అలాంటి వాటితోనే తయారు చేస్తారు. సో ఇవన్నీ రకరకాల వాళ్ళ పికిల్స్ అనమాట. సో ఇవేమో బిస్కెట్స్. ఇంకా ప్రైస్ అయితే ఇంకా టూ మచ్ ఇంక ఈ బిస్కెట్స్ అయితే మాత్రం. అందుకని మేమైతే ఏం తీసుకోలేదు ఇవి. సో మోస్ట్లీ నేనే ఇంట్లో చేస్తాను బిస్కెట్స్. సో ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. బిస్కెట్స్ ఎవరికైనా పిల్లలకు కావాలి హెల్దీ వేలో అంటే. అండ్ హనీ అనమాట. నేనైతే ఇక్కడ చూశారు కదా, తేనె తుట్టె కూడా లోపల పెట్టుంది. సో ఫుల్ ఆర్గానిక్, చాలా మంచి క్వాలిటీ అనమాట హనీ. మేమైతే జనరల్గా కాస్ట్కోలోనే తీసుకుంటాము 3. బట్ ఈసారి ఇక్కడ ట్రై చేద్దాం అనుకుంటూ ఉన్నాము. దాంతోపాటుగా మేము రీసెంట్గా అయితే వాటర్ ఫిల్టర్ యూజ్ చేసేవాళ్ళం ఇప్పటి వరకు. బట్ ఆ వాటర్ ఎందుకనో మాకు కొంచెం అంత ప్యూరిఫైగా వస్తున్నట్లు అనిపించలేదు కాబట్టి సో వాటర్ క్యాన్ తీసేసుకొని వాటర్ వేయించుకుందాం అనుకొని చూస్తున్నాం అనమాట. ఇక్కడ మంచి వాటర్ క్యాన్ దొరికితే తీసేసుకుందాము అనేసి. సో అదొకటి తీసుకున్న తర్వాత సోప్స్ ఇందాక చెప్పాను కదా చాలా వెరైటీస్ అనేసి. చూసారు కదా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. బట్ నాకైతే చాలా బాగా నచ్చాయి. నాకైతే అన్నీ కొనేసుకోవాలనిపించినాయి. అన్ని ఫ్లేవర్స్ అనమాట. సో ఒక్కొక్కటి స్మెల్ చూస్తుంటే అదే చాక్లెట్ లాగా అనిపిస్తుంది. సో అలా ఉన్నాయి వాటి ఫ్లేవర్స్ కూడా. హనీ ఫ్లేవరు, హనీ అండ్ ఓట్స్ కాంబినేషన్ ఇచ్చారనమాట. సో హనీ ఓట్స్, లేదంటే సీ సాల్ట్, సాఫ్రాన్, ఇంకా అసలు చాలా టర్మరిక్. సో ఇట్లా ప్రతిదీ మనకి పిస్తాషియోస్ లాగా, పీచ్ అని, లావెండర్, సో ఆల్మండ్ దగ్గర నుంచి అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. సో నాకైతే ఒక పావు గంట సేపు అక్కడే నుంచొని మంచిగా స్మెల్ చూస్తూ ఉండిపోవాలనిపించింది. సో ప్రతి సోప్ కూడా అంత మంచి, ఎందుకో మరి అంత మంచి స్మెల్ వచ్చినాయి. బాగున్నాయి. మేమైతే 3 తీసుకున్నాము. ఎందుకంటే అవే చాలా టైం వస్తాయి అనమాట. మాకు ఆల్రెడీ లోషన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో గోట్ మిల్క్ అంట. ఇక్కడ చూసారు కదా, ఆల్మండ్ ప్లస్ గోట్ మిల్క్. అది స్మెల్ కంప్లీట్గా గోట్ మిల్క్ స్మెల్ వచ్చింది. సో నేనైతే షాక్ అనమాట. సో మంచి మంచి డిజైన్స్తో పెట్టారు అట్రాక్టివ్గా. సో మీరు ఆల్రెడీ ఇవన్నీ యూజ్ చేసేసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నాకే కొత్తగా అనిపించింది కాబట్టి. ఇవన్నీ మిల్క్ ఫ్లేవర్స్. సో జనరల్గా నేనైతే సోప్స్ అన్నవి నేను మిల్క్ మాయిశ్చర్గా ఉన్న సోప్సే నేను ప్రిఫర్ చేస్తానన్నమాట. మా అమ్మాయిది డ్రై ఫేస్ కొంచెం. సో అందుకనేసి ఇక్కడ నేను మిల్క్ ఫ్లేవర్స్, కొంచెం మాయిశ్చర్గా ఉండే ఫ్లేవర్స్ చూస్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం సోప్ అంటేనే బాగా కంప్లీట్గా డ్రై చేసేస్తుంది ఫేస్ కదా. సో అందువల్ల. సో ఇంకా వెజిటేబుల్స్ వచ్చేసేసి జనరల్గా మనకి అమెరికన్ మార్కెట్స్లో వెజిటేబుల్స్ మనకి దొరికేది ఏంటంటే బ్రోకలీ యూజ్ చేస్తాం. నేనైతే బ్రోకలీ వండుతున్నాను ఈ మధ్య కొంచెం. సో హెల్త్కి చాలా మంచిదంట బ్రోకలీ, అందరూ ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంది. అదేదో మనం సలాడ్ కాదు కాబట్టి ఎలాగూ జస్ట్గా మనకి ఈజీ టు కుక్ అనమాట. సూపర్ హెల్దీ. చక్కగా మనం ఆనియన్స్ ఫ్రై చేసేసుకొని బ్రోకలీ కట్ చేసుకొని వేసుకున్నా కూడా
కర్రీ మాత్రం సూపర్ ఉంటుంది అండ్ హెల్తీకి హెల్తీ అన్ని వెజిటేబుల్స్లో మాత్రం ఇంకా టాప్ అనమాట. సో మష్రూమ్ తీసుకున్నాము ఒకటి. ఈ మధ్య నేను ఈ సలాడ్స్ తీసుకుంటున్నాను. ఏంటంటే మనం కట్ చేసే పని ఉండదు. హ్యాపీగా ఎప్పుడన్నా క్విక్గా ఏదన్నా డిన్నర్ చేసుకోవాలనుకుంటే రోటీలో మంచిగా రోల్ చేసేసి చీజ్ ఒకటి పెట్టేసేసి దాంట్లో చిన్న సాస్ వేసామంటే చాలు, మనకి మంచిగా డిన్నర్ రెడీ అయిపోతుంది. టైం సేవింగ్, ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. టేస్టీకి టేస్ట్ అనమాట. సో ఈసారి ట్రై చేయండి ఎవరైనా సలాడ్స్ కూడా. మనం డైరెక్ట్గా ఎలాగో తినలేము కాబట్టి సో ఆ ప్యాకెట్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ నేను ఆకులు అలమలు అయితే యూజ్ చేస్తానమాట. సో స్వీట్ కార్న్ ఒకటి, మేము చికెన్ తీసుకున్నాము అండ్ బేకింగ్ కావాల్సిన కేన్ షుగర్ మాత్రం మంచి క్వాలిటీ ఉంటుందండి. వైట్ షుగర్ కొనేటప్పుడు మాత్రం కొంచెం కాస్ట్ అయినా పర్లేదు మంచిగా తీసుకోండి. ఈ చాకో చిప్స్ ఇవన్నీ కొనుక్కున్నాము. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవన్నీ మేము ఎలా యూజ్ చేస్తున్నానని. మీకు అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.